సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 40 రోజుల సెలవు ధ్యాన దినాల్లో 12వ రోజు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెందినవి. మాకు అది యోహో, మాకు అది నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే ఘనత కలుగును గాక. ఇలాగూ నువ్వు చేసిన ఏర్పాటు కొరకు హృదయం నిండుగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. ఇంతవరకు జరిగిన ఆరాధన కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం. ఇదిగో నీ దాసురాలు ఈ వాక్యం చేత పట్టుకొని నిలబడుతున్నాను. నా ద్వారా మీరు మాట్లాడండి. ఈ వాక్యం ఎప్పుడు వ్యర్థం కాదన్నావు తండ్రి. అది హృదయంలోకి దూసుకొని పోతుందని 2 అంచులు గల ఆత్మ ఖడ్గమని ప్రభు ఆదరించేది నీ వాక్యం, నడిపించేది నీ వాక్యం, పోషించేది నీ వాక్యం, బలపరిచేది నీ వాక్యం, సాతాను కట్ల నుండి విడిపించేది నీ వాక్యం, పాపం నుండి అంధకారం నుండి విడిపించే నీ వాక్యం కొరకు వందనాలు. మా కొరకు సిలువలో బలి విలువైన ప్రాణాన్ని, అమూల్యమైన నీ రక్తాన్ని చిందించినావు తండ్రి. పాపపు తండ్రి బంధకాల నుండి మమ్మల్ని అందరినీ విడిపించినావు. చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నడిపించినావు తండ్రి. క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యాన్ని మాకు అనుగ్రహించినావు తండ్రి. చీకటి శక్తుల మీద అధికారం ఇచ్చినావు తండ్రి. రోగం మీద అధికారం ఇచ్చినావు తండ్రి. అయినా ప్రతి విధమైన సాతాను చర్యల నుండి మాకు ఇచ్చిన ఈ శక్తి కొరకు నేను స్తుతిస్తున్నాము. నీకు వందనాలు అర్పిస్తున్నాము తండ్రి. మేమేమై ఉన్నామో కేవలము తండ్రి అది నీ కృప అని మేము ఎంచుకొని కృప చేత మేము పొందుకున్న ఈ రక్షణను ప్రభువా మేము అంతవరకు కాపాడుకోవడానికి కూడా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సిలువపై సంపూర్ణ విజయం, టోటల్ విక్టరీ ఆన్ ద క్రాస్. సిలువపై సంపూర్ణ విజయం. అంతకుముందు పాట పాడుకుందాం. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును, ఎలా రుణం తీర్చను, ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చూపిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింతును, ఎలా రుణం తీర్చను, ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు. ఏమని వర్ణింతును ఎలా రుణం తీర్చును. ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు చేసిన మేలు. హల్లెలూయా. 40 రోజుల్లో 11 రోజులు ముగించుకొని 12వ రోజు మనం అడుగుపెట్టినాం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సిలువపై సంపూర్ణ విజయం. ఇది ప్రతి విశ్వాసకు తెలిసి ఉండాలి. సగటు విజయం కాదు ఇది. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిలువపై తన ప్రాణం అర్పించినాడు. ప్రాణము బలిదానముగా ఆయన త్యాగం చేసినాడు. రక్తము ధారపోసినాడు. ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలే. కానీ ఒకటి నువ్వు గ్రహించాలి. ఈ బలి అర్పణ ద్వారా యేసు ప్రభు మనందరికీ సంపూర్ణ విజయం ఇచ్చినాడు. సగటు పావు ముప్పావు విజయం కాదు, సంపూర్ణ విజయం. టోటల్ విక్టరీ ఆన్ ద క్రాస్. అంటే యేసు ప్రభు ఈ విధంగా మరి తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన పనిని పూర్తి చేసినాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 నేను చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉంట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. ఇది మీకు చాలా సులభంగా అర్థం చేయాలని మరి నేను ఆశిస్తున్నాను. చాలా అద్భుతమైన వచనం ఇది. 2-3 వచనాలు. దట్ షోస్ టోటల్ విక్టరీ ఫర్ ద బిలీవర్ విచ్ జీసస్ హ్యాస్ గివెన్ ఆన్ ద క్రాస్. అంటే సంపూర్ణ విజయము విశ్వాసికి లభించే ఈ వాక్య భాగము అర్థం చేసుకుంటే మనకు భయం ఉండదు. క్రైస్తవ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత రక్షణ అనే మరి ఈ గొప్ప వరము నువ్వు పొందుకున్న తర్వాత కూడా చీకటి భయం, సాతాను భయం, పాప భయం, రోగ భయం, అంధకారం భయం ఇవన్నీ కూడా విశ్వాసిని బెదిరిస్తూ భయపడుతున్నప్పుడు ఈ సత్యం ద్వారా నీకు భయం అనే కట్టు తెగిపోవాలి. దేవునికి స్తోత్రం.
అంటే నీ కొరకు సిలువలో యేసుప్రభు ఏమి సాధించినాడనే జ్ఞానం లేకుంటే ఇంకా భయపడుతూనే ఉంటావు. కానీ భయపడే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. దాస్యపు ఆత్మ కాదు, కుమారుని ఆత్మను మనలోకి పంపినాడు. మనం ఇక దాసులం కాదు, మనము కుమారత్వంలోకి వచ్చినాం. మనం కుమారులమైతే దేవుని తోడి వారసులం అయిపోయినాం, హక్కుదారులం. కానీ మన హక్కులు మనకు తెలిసి ఉండకుంటే మరలా భయపడుతూ ఉంటాం, పిరికితనంతో. సరే, చాలామంది క్రైస్తవులను చూసినాను, వారు మంత్రతంత్ర శక్తులను ఆశ్రయిస్తారు. అది చాలా సిగ్గుకరం, అవమానకరం. ఇంత గొప్ప విజయాన్ని నీకు సిలువలో యేసుప్రభు సాధించిన తర్వాత నువ్వు మంత్రగాళ్ళను ఆశ్రయించడం, మంత్రతంత్రాలకు భయపడడం, ఏదో ఎవరు చేసినారు అని భయపడుతూ ఉంటావు కదా, అలాగే ఎప్పుడు భయపడకూడదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 1:7 మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఈ రక్షణ అనేది చాలా గొప్పదండి. అది నీకు యేసు ప్రభువు ఒక వరముగా అనుగ్రహించినాడు. పౌలు అంటాడు, చెప్పశక్యము కాదు ఇది, వర్ణించలేను, నేను వివరించలేను. యేసు నా మీద చూపిన ప్రేమ, కృప, త్యాగం, ఇంత గొప్ప ప్రేమ చూపెట్టినాడు. అన్ని బంధకాల నుండి నన్ను త్రెంచి వేసినాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ధర్మశాస్త్రం, మరి 10 ఆజ్ఞలు, దేవుడు తన చేతితో మరి పలకల మీద రాసిన 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా నీకు పరలోకము ప్రవేశము లేదు. అంటే ఆజ్ఞలు నీపై చాలా భారంగా ఉంది. ఒకటి చేస్తే మరొకటి చేయవు. ఒక భక్తుడు ఇలాగంటాడు, ఒకవేళ నీవు నీ స్వనీతితో పరలోకం చేరాలంటే అది ఎలాగుంటుందంటే ఇసుకతో తాడు వేని పరలోకానికి ఎక్కిపోనట్టు ఉంటుంది. అది సాధ్యమా? ఇసుకతో ఒక తాడు వేనొచ్చా? ఆ తాడుతో మనం పరలోకం ఎక్కొచ్చా? అసలే కాదు. అందుకే పాత నిబంధనలో కూడా ఉంది, యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు, మన నీతి కార్యాలన్నీ కూడా ఆ పరిశుద్ధమైన దేవునికి అది మురికి గుడ్డల్లాగా కనబడుతుందండి. ఇట్ ఈస్ వాట్ ఆల్ వీ ఫైండ్ ఇట్ ఈస్ ఎస్ రైచియస్నెస్, ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఫిల్తీ ర్యాక్స్ బిఫోర్ గాడ్. అంటే మనము మన స్వనీతితో కానీ మన పరిశుద్ధతతో ఆ మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధికి చేరలేం, ఆయనతో మాట్లాడలేం, ఆయనతో సహవాసం కలిగి ఉండలేం, ఆయనతో బంధం అనేది ఉండదు. అందుకే యేసు ప్రభువు సిలువలో మరి ఇవన్నీ చేసి ముగించినాడు. 6వ మాట కదా, సమాప్తమైనది. అంటే నువ్వు చేసే పనులన్నిటికీ సమాప్తం. ధర్మశాస్త్రం నీ మీద పెట్టిన కాడి కూడా సమాప్తం. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలన్నీ కూడా యేసు ప్రభు సిలువలో నీ కొరకు నాకు చేసి ముగించినాడు. ఇక నీకు భయపడే ఆత్మ కాదు, నీకు ధైర్యం గల ఆత్మను. అందుకే ప్రోక్షింపబడిన హృదయములు గలవారై మీరు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరండి అని అంటున్నాడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ వాక్యము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో, మరి మీరు మృతులై ఉండగా, అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయినాడు. మరణాన్ని మరణంతోనే గెలిచినాడు అన్నమాట. మరణపు ముళ్ళు విరిచినాడు. మరణానికి ఇక విశ్వాసి మీద ప్రభావము లేదు. అందుకే మరణించినప్పుడు మనము భయపడం, మరణానికి భయపడం. మరణము మనకు ఒక మెట్టు అయిపోయిందన్నమాట, మనం ప్రేమించిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి. అందుకే ప్రమోటెడ్ టు గ్లోరీ అంటారు, మహిమా ప్రవేశంలోకి వెళ్ళిపోతున్నాం. మరణానికి మనం భయపడడం లేదు. ఓ మరణమ్మా నీ ముళ్ళు ఎక్కడుంది? ఓ మరణమ్మా నీ విజయం ఎక్కడ? సాతానుడు అనుకున్నాడు యేసు ప్రభు క్రీస్తు మరి సిలువలో చనిపోతే ఇక అంతా అయిపోయింది, సమాప్తం అనుకున్నాడు. సమాప్తం కాలేదు. యేసుక్రీస్తు మరణం జీవానికి ఒక మెట్ట అన్నమాట, ఆరంభం అన్నమాట. ఆయన మరణించి మరణాన్ని ఏం చేసినాడు? గెలిచినాడు. మనల్ని అందరినీ నిత్య జీవంలోకి ప్రవేశము మరి ఆయన మరణం ద్వారా మనకు లభించింది. అంటే సాతానుడు యేసుక్రీస్తును ఓడించాలని ఎన్ని ఎత్తులు వేసినాడు. సాతాను పేర్లు మనకు తెలుసు కదా. వాడు మోసగాడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, నాశనపుత్రుడు, నశింపజేవాడు, దొంగ, దొంగతనము, హత్య, ఇంకా నాశనము చేయడానికి ఈ లోకంలో వచ్చినాడు. అంటే అంతరించిపోతుంది ఈ దేవుని ప్రణాళిక. ఒక క్రీస్తు
సిలువలో బలి అవ్వడం ద్వారా అని సాతానుడు ఆనందించినాడు, కానీ దట్ వాజ్ ఎ షార్ట్ లివ్డ్ హ్యాపీనెస్ ఫర్ సైటన్. యేసుక్రీస్తు బలిదానం ద్వారా మరి గొప్ప విజయము విశ్వాసికి లభించింది. ఎందుకంటే యేసు మరణించి మన కొరకు తిరిగి 3వ రోజు లేచినాడు. మనం పాట పాడుకుంటాం కదా, లేచినాడురా సమాధి. అంటే ఆయన మరణమును గెలిచినాడు, సమాధిని గెలిచినాడు, మరి బండను ముద్రను కావలివారిని, మరి సాతాను తంత్రాలను, మరి చావును అన్నిటినీ గెలిచి లేచినాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు మరి నూతన సృష్టిగా వారు తీర్చబడుతున్నారు. దే బికమ్ ఎ న్యూ క్రీచర్. పాతవన్నీ కూడా గతించింది, క్రీస్తులో నీకు నూతనత్వము రక్షణ ద్వారా లభిస్తుంది. అందుకే సాతానుడు ఓడిపోయినాడు, దేవుని బిడ్డలకు విజయము లభించింది. అంటే ఇక్కడ దేవుడు రాతపూర్వకంగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి, అంటే రుణమాఫీ. ఒక్క మాటలో చెప్పాలంటే పాపము ఒక పెద్ద రుణ భారం. అది నువ్వు పాపం చేస్తున్న కొలది నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు. ఎందుకంటే అది సాతానుడు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఆ రుణము నువ్వు చెల్లించలేవు. అందుకే పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణము కావాల్సిన నీవు. నీ స్థాయిలో యేసుప్రభు మరణించి మరణాన్ని మరణంతోనే మరి గెలిచి, మరి నీ మీద ఉన్న ఈ రుణాల భారం, అంటే నువ్వు చేయలేకపోయినావు, యూ కెనాట్ ఫుల్ఫిల్ ద లా, ధర్మశాస్త్రాన్ని చేసి ముగించడానికి నీ వల్ల కాదు. కానీ నీ పక్షాన యేసుప్రభు దాన్ని నెరవేర్చు అంటాడు. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చినాడని కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు అంటాడు. అవును, ఐ కమ్ టు ఫుల్ఫిల్ ద లా. మనం చేతగాని పని అది, వీ కెనాట్ ఫుల్ఫిల్. సో మన స్థాయిలో యేసుప్రభు ఆ రుణము చెల్లించినాడు, మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. రోమా సామ్రాజ్యంలో శత్రువుల మీద విజయం పొందిన తర్వాత ఆ శత్రువులంతా పట్టుకొని బందీలుగా తెచ్చి ప్రజలందరి ముందు వేడుకగా కనపరుస్తారట. వీ హ్యావ్ ట్రయంఫ్డ్ ఓవర్ ద ఎనిమీ. శత్రువు మీద మాకు విజయం మేము సాధించగలిగినామని వారిని నిరాయుధులుగా చేస్తారంట. వారి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఒలిచివేస్తారు, వారిని వెనుక చేతులు కట్టి బందీగా చేసి పెద్ద ప్రదక్షిణ చేస్తారంట. దే మేక్ ఎ గ్రేట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఆల్ ద డిఫీటెడ్ వారియర్స్. అంటే శత్రువు వీరి మీదకి వచ్చినప్పుడు శత్రువును చెరపట్టి వారిని నిరాయుధులుగా చేసి బందీలుగా చేసి పెద్ద ప్రొసెషన్ వీధుల గుండా వారిని తీసుకొని వెళ్తారు. ఎందుకంటే పెద్ద అవమానం. వారు పోరాడడానికి వచ్చినారు, కానీ వారికి ఓటమి సంభవించింది, వారిని మేము ఓడించినామని. అలాగూ రోమా సామ్రాజ్యం శత్రువులను అంతా మరి అవమానపరుస్తుందంట. అలాగే దాన్ని పోల్చి పౌలు అంటున్నాడు, మరి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాం. అంటే అపరాధముల చేత పాపముల చేత చావునకు యోగ్యులైన మనం చచ్చిపోవాలి. అంటే మరణానికి పాత్రులమైన వాళ్ళను ఆయన మన మరణానుభవాన్ని సిలువలో అనుభవించి మనకు విజయాన్ని ఇచ్చి జీవాన్ని ఇచ్చి జీవింపజేసి ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే చీకటి శక్తుల ప్రభావము మన మీద లేకుండా, ఆల్ డెమనిక్ పవర్ ఈజ్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. అందుకే మంత్రతంత్ర శక్తులకు సాతాను చర్యలకు విశ్వాసి భయపడకూడదు. సిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుకకు కనపరిచెను. అంటే ఈజ్ కంపేరింగ్ వాట్ ద రోమన్ గవర్నమెంట్ డస్ విత్ ద డిఫీటెడ్ సోల్జర్స్ ఆర్ డిఫీటెడ్ ఆర్మీ. ఒక్కసారి విజయము సాధించిన తర్వాత, అంటే విశ్వాసులమైన మనకు రక్షణ ద్వారా ఎంత గొప్ప విజయము, సాతాను శక్తులన్నిటి మీద మనం విజయం పొందుకుంటున్నాం. భయం ఇక లేదు మనకు. మరి ఆ సాతాను నిరాయుధులుగా చేసినాడు మన ప్రభు శిలువ మీద. సంపూర్ణ విజయము విశ్వాసి కొరకు సాధించినాడు. ఇంకా మన దగ్గర ఆయుధాలు లేదు. విశ్వాసి ఊరికే భయపడుతూ ఉంటారు కదా, గుమ్మం దగ్గర నిమ్మకాయ ఉంది, మరి ఏదో కాయ అంటారు, గుమ్మడికాయ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మంత్రం ఉంది, కుంకుమ ఉన్నది,
ఏదో రక్తం కనబడ్డది. ఇవన్నీ నీకు వాక్యం సరిగా తెలియనందుకే. ఒకవేళ యేసుప్రభు సాధించిన సంపూర్ణ విజయము సిలువలో నీ కొరకు సాధించిన ఆ గొప్ప కార్యాన్ని నువ్వు తలపోస్తే వీటి దేనికి నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది నీకు ఎంత మాత్రం హాని నిరాయుధులుగా చేసినాడు. సాతాను యొక్క అంబులు ఆయుధాలన్నీ కూడా ఒలుచుకున్నాడు సిలువలో. కాబట్టి నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఇట్ విల్ నాట్ ప్రాస్పర్. ఎన్ని మంత్రతంత్ర శక్తులు సేవకుల మీద ప్రయోగిస్తారు ఎవరికి తెలుసు, కానీ ఏది హానిగా జరగదు. నథింగ్ విల్ వర్క్ బికాస్ జీసస్ సాట్ అండ్ హీ బ్రాట్ ఎ టోటల్ విక్టరీ ఆన్ ద క్రాస్. అది విశ్వాసులు గ్రహించాలి. అంటే ఈ విజయ సాధనను విశ్వాసి ధ్యానించాలి. సిలువపై ఆయన చేసిన త్యాగము సాతాను యొక్క అంతిమ ఓటమి అన్నమాట. టోటలీ డిఫరెంట్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 16:20 ఏమంటాడు? సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అంటే కాళ్ళ క్రింద ఉండవలసిన వాడు మన గుండెలో గూడు కట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది ఒక విశ్వాసి ప్రవర్తన కానీ జీవన శైలి కానీ? భయపడుతూ బ్రతుకుతాడు. ఆల్రెడీ ద సేటన్ ఈజ్ క్రష్డ్ అండర్ హిస్ ఫీట్. నాట్ ఓన్లీ అండర్ హిస్ ఫీట్, హీ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు ట్రాంపుల్ ద డెవిల్ అండర్ యువర్ ఫీట్ టు. అంటే నీకు కూడా అలాంటి విజయాన్ని ప్రభు సిద్ధపరిచినాడు సిలువలో. అంటే దేవుని యొక్క ప్రేమ మానవుల పట్ల, మరి ఆయన విమోచన ప్రణాళిక తన బిడ్డల పట్ల ఇలాగూ నెరవేరిందని విశ్వాసి నమ్మాలి, గ్రహించాలి. సాతాను యొక్క యుక్తి శక్తి మరి చివరికి మరి సాతానుకే ఎదురైనట్టు అన్నమాట. అంటే వాడు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. మరి ప్రభువు ఓడిపోతాడు సిలువ మరణం ద్వారా అనుకున్నాడు, కానీ ప్రభు సిలువలో విజయభేరి మ్రోగించినాడు. ఆయన విజయాన్ని సాధించినాడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు అది దేవుని యొక్క శక్తి. అంటే క్రీస్తు మనపై ఉన్న ఆ రుణాన్ని, అంటే మనము పాపముల కొరకు చెల్లించవలసిన ఆ శిక్షను పూర్తిగా ఆ శిక్షను సిలువపై తాను భరించి మన శిక్షను తొలగించినాడు. అంటే పరిశుద్ధుడైన దేవునికి పాపమైన నీకు అడ్డుగా ఉన్న ఆ యొక్క పాపపు పత్రాన్ని ఆయన సిలువకు వేసి కొట్టినాడు. అంటే చాలా చక్కని భాష, మేకులతో కొట్టేసినాడు అంటే అర్థం. మరి ఆ రుణమాఫీ నీకు సిలువలో జరిగిపోయిందని అర్థం. పాపం ఎప్పుడు కూడా విశ్వాసిని లేక పాపిని దేవుని యొద్ద నుండి వేరుపరుస్తుంది. సిన్ ఆల్వేస్ సెపరేట్స్ ద హ్యూమన్ ఫ్రమ్ గాడ్, ద సిన్లెస్ గాడ్. కానీ యేసు ప్రభు మధ్యవర్తిగా నిలిచినాడు. నీవు చేసిన పాప రుణాన్ని ఆయన మాఫీ చేసేసినాడు. ఆ రుణానికి చెల్లవలసిన మరణశిక్ష నీ స్థాయిలో ఆయన పొందినాడు. అందుకే నీకు సంతోషం. చూడండి, విశ్వాసులందరూ కూడుకుంటే క్రీస్తు సంఘమనబడే ఆయన శరీరంలో ఎంత గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రకటన గ్రంథంలో ఉంది, సంఘముల మధ్యలో సంచరించే దేవుడు ఆత్మరూపిగా అంటాడు, ఎక్కడ 2-3 కూడుకున్నా నేను అక్కడికి వచ్చేస్తాను బై స్పిరిట్. మరి అంత గొప్ప ఏర్పాటు సిలువ ఏర్పాటు. 2 కొరింథీ 5:21 ఆ మాట మీరు చూస్తారు. 2 Corinthians 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. అది ఈ బికెమ్ ఎ సిన్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్. హీ బోర్ ఆల్ ద పనిష్మెంట్ ఆన్ ద క్రాస్. అందుకే మనము మరి పాప రుణమాఫీ పొందుకొని సాతాను మీద జయం, సాతాన్నే నిరాయుధునిగా చేసినాడంటే విశ్వాసికి ఎంత విజయము. సిలువపై సంపూర్ణ విజయాన్ని అనుభవించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాడు. నీకు
సాతానుపై జయం ఉంది. లూకాసు వార్త 10:19 అంటాడు, శత్రుబలమంతటి మీద మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. తర్వాత యోహాను 14:14 అంటాడు, నా పేరిట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తాను. అందుకే విశ్వాసి, ఆ పేరే విశ్వాసి, ఆ లేబుల్ చూడండి, విశ్వాసి క్రీస్తునందున్న విశ్వాసంతో ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. క్రీస్తు తన కొరకు సంపాదించిన ఈ రక్షణను తలపోస్తూ తన చెల్లించిన ఆ విమోచన క్రయధనాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ధ్యానించడం వల్ల శక్తి పొందుకుంటున్నాడు. నేను ఇక భయపడను, నాకు మరణంపై జయం ఉంది, మరణించినా నేను ఒట్టి నా శరీరమే మట్టి పాలవుతుంది, నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, మరణానికి భయం లేదు, పాపము నీ మీద ప్రభుత్వం చేయదు, నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు అని అడిగితే హిస్ కవరింగ్ యూ విత్ హిస్ బ్లడ్. విశ్వాసిని యేసుక్రీస్తు తన రక్తంతో పొదుగుతున్నాడని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోక మాలిన్యం ఏది అంటకుండా సాతాను నిన్ను ప్రలోభ పెట్టిన, నిన్ను ఆకర్షించిన, మరి నిన్ను నానా విధాలుగా నిన్ను శోధనలోకి నెట్టాలని ప్రయత్నించిన ఆ సిలువ రక్తము ద్వారా నీకు విజయము ప్రతిరోజు అనుగ్రహిస్తున్నాడు. ఎంత అద్భుతం ఇది! లోకస్తుల రీతిలో నీ జీవితం లేదు. అందుకే పౌలు అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎంత మంచి మాట అది. హీ బికమ్ ఏ న్యూ క్రీచర్. అనుభవం ద్వారా చెప్తున్నాడు. ఐ బికమ్ ఏ న్యూ క్రీచర్, యూ బికమ్ ఏ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్. ప్రాచీన స్వభావము మనము మరి వదిలిపెట్టినాం. అంత విజయాన్ని ప్రభు మన కొరకు సిలువ మరణం ద్వారా అనుగ్రహించినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13-16 నేను చదువుతున్నాను. అంటే సిన్ సపరేట్స్ యూ ఫ్రమ్ ద హోలీ గాడ్, బట్ హౌ జీసస్ డెత్ ఆన్ ద క్రాస్ మేడ్ యూ కమ్ క్లోజర్ టు ద హోలీ గాడ్. సంధి ఏ విధంగా నీకు పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవుని యొద్దకు కలిగింది. ఎఫెసీ 2:13-14 చదువుతున్నాను. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు పాపం చేసి తండ్రికి దూరం వెళ్ళిపోయినాడు. దూరం వెళ్ళిపోతే వానికి ఒరిగింది ఏం లేదు. ఉన్న ధనం అంతా వ్యయం చేసుకున్నాడు. వాని ధనం కాజేసిన తర్వాత మిత్రులందరూ వదిలిపోయినారు. వానికి ఏ సహవాసం దొరికింది ఆఖరికి? చెప్పండి. పందులతో సహవాసం. పంది అంటే అపవిత్రమైన జంతువు. అది పంది ఎప్పుడు మురికిలోనే ఉంటుంది. తండ్రిని వదిలిపెట్టిన తర్వాత వానికి లభించింది పందుల సహవాసం. వానికి ఆకలి అవుతుంది. వానికి పందులు తినే పొట్టు కూడా కరువు అయిపోయిందండి. ఎంత దుర్దశ ఇది! అలాగే కదా మానవుడు కూడా పాపం చేసి పరిశుద్ధమైన తండ్రికి దూరం వెళ్ళిపోతాడు. మునుపు మనం దూరస్తులం అంట, దేవుడు లేడంట, ప్రభు నమ్మం. మనం శత్రులం అయిపోతాం, దేవునికి బలహీనమైపోతాం, మనము భక్తిహీనమైపోతున్నాం, పాపులం. అట్టి మన కొరకు సిలువలో బలి అయి దూరస్తులైన మనల్ని క్రీస్తు తన రక్తం ద్వారా సమీపస్తులుగా చేసినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఎంత గొప్ప అనుభవం అండి ఇది. అనుభవిస్తేనే తెలుస్తుంది. యు బికమ్ సో క్లోజ్ టు జీసస్. అంటే చాలా సన్నిహితమైన సంబంధము నీకు ప్రభుతో ఆయన మరణం ద్వారా లభించింది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే అన్ని జనుల గురించి చెప్తున్నాడు. అన్ని జనులు నిజదేవుని ఎరగని వారు కదా, వారికి కూడా మరి దేవుని యొద్దకు వారిని నడిపించేది క్రీస్తు కార్చిన రక్తమే కదా. అందుకే విధిరూపంగా అయిన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. అంటే రక్షణ కేవలం యూదులకు కాదు,
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణ సంతోషం అనుభవించగలరు. దేవునికి స్తోత్రం. మధ్య కూడా పడగొట్టేసినాడంట. యేసుక్రీస్తు యూదులకు మాత్రం దేవుడు కాదు, అన్యజనులకు కూడా ఆయన దేవుడే. అపోస్తలుడైన పౌలు అన్యజనులకు అపోస్తలుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. మనం శిలువ ధ్యానాలు నడిపిస్తున్నాము. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రం కాదు, అన్యజనులు కూడా యేసుప్రభు రక్షకుడని హృదయమందు విశ్వసించి అన్యజనుల కొరకు కూడా ఆయన తన రక్తము కార్చినాడని తెలియాలి. మీరు తెలియజేయాలి. వారు మనకు లేక ఉన్న ఆటంకం అడ్డు, దేవునికి నీకు కలిగిన ఆటంకాలు అడ్డులన్నీ కూడా శిలువ మరణం ద్వారా తొలగించినాడు. దూరస్థులమైన మనల్ని క్రీస్తుకు సమీపస్తులుగా చేసినాడు. మనకు లభించిన క్రొత్త జీవితం, న్యూ లైఫ్ ఇన్ జీసస్. ఎంత అద్భుతం అండి. బందిపోటు దొంగలు మారుతారు, త్రాగుబోతులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దుర్మార్గులు మారిపోతారు. మీకు ఆశ్చర్యం అనిపించదా? ఎంత అద్భుతం అది. మళ్ళీ తిరిగి వాళ్ళని దేవుడు సేవలో వాడుకుంటాడు. సేవలో వారు ఘనమైన పేరు వారికి ఇస్తాడు. వారిని ఎంత ప్రజలు గౌరవిస్తారు. పాత జీవితం, రోత జీవితం ఎవరికి గుర్తురాదు. ప్రభులో వారు బలశారులైపోతారు. ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తారంటే అది ఎంత అద్భుతం. సౌలును మార్చినాడు కదా, ఆయన పౌలైపోయినాడు, భక్తకోటికి అపోస్తలు అయిపోయినాడు. అంటాడు సౌలు అంటాడు కదా, ఒకప్పుడు నేను పాపులలో ప్రధానుడను, ఇప్పుడు అపోస్తలులో ప్రధానుడైపోయినాడు. నన్ను నమ్మినాడు, ఈ గొప్ప పరిచర్య ఇచ్చినాడని అంటాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పాపుల్లో ప్రధానుడని నేను, మరి ఇప్పుడు భక్తులలో ప్రధానుడైపోయినాడు. అంటే దెర్ ఇస్ సో మచ్ హోప్ ఇన్ జీసస్. ఈరోజు నువ్వు పాపంలో ఉన్నా నీకు విస్తారమైన నిరీక్షణ యేసుక్రీస్తులో ఉంది. ఆయన సంపూర్ణ విజయము సిలువలో నీ కొరకు సాధించి ఇచ్చినాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము నుండి 24 వరకు చదువుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. నవీన స్వభావం నువ్వు ధరించుకోవాలి. ఎందుకంటే యు ఆర్ మేడ్ న్యూ. మరి ఇంతకుముందు అయితే మా చిన్నతనంలో చూసేది, పెద్ద గంప నిండా స్టీల్ గిన్నెలు వేసుకొని వచ్చేది ఒక ఆమె. పాత బట్టలు ఇచ్చేయండి, నేను మీకు కొత్త స్టీల్ గిన్నెలు ఇస్తానంటే వేసుకొని పాత బట్టలన్నీ ఇచ్చేసి కొత్త తళతళం అనే కొత్త స్టీల్ పాత్రలు తీసుకునేది గృహిణీలు. అంటే అలాగూ దెర్ వాజ్ సచ్ ఎ డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. నీ పాత రోత జీవితము యేసు ప్రభువుకు నీవు అప్పగించినావు. నీవు చేయలేనివన్నీ కూడా ఆయన నీ కొరకు చేసి ముగించినాడు. నీకు పాప భయం లేదు, రోగ భయం లేదు, నీకు శాప భయం లేదు. ఆయనే శాపమై సిలువలో వేలాడినాడని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నీకు నెరవేర్చగలడని. అంటే ఎంత మాధుర్యమైంది క్రైస్తవ జీవితం. నువ్వు దేనికి భయపడడం లేదు. అన్ని నామముల కంటే క్రీస్తు నామము నీకు ధరింపజేసినాడు. చీకటి శక్తుల మీద విజయం ఇచ్చినాడు, మంత్రశక్తుల మీద విజయం ఇచ్చినాడు, సాతాను పెట్టే మరి ఇబ్బందులన్నిటి మీద నీకు విజయం సాధించినాడు. సాతాను ఎదిరిస్తున్నావు, సాతాను పారిపోతున్నాడు. పౌలు భక్తుడు యాకోబు తన పత్రికలో అంటాడు కదా 4వ అధ్యాయంలో మరి అంటాడు, అపవాదిని మీరేం చేయాలి? ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దాని ముందు ఒక మాట ఉంది, దేవునికి మీరు లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నీకిట్టి విశ్వాసం దేవుడు అనుగ్రహించినాడు. కొలసీ పత్రికలో కూడా దేవుడు ఏ విధంగా విశ్వాసులకు తండ్రి అయిన దేవునికి సంధి కల్పించినాడో అద్భుతమైన మాట ఇక్కడ ఉంది, జ్ఞాపకం చేస్తాను. సిల్వ రక్తము చేత సంధి చేసి, అంటే రక్త ప్రోక్షణ లేక పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ నిమిత్తము యేసు తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే నీకు రుణమాఫీ కలుగుతుంది.
యువర్ డెట్స్ ఆర్ వాష్డ్ అవే. నీ మీద మోపబడిన ఆ రుణము పాపం వల్ల వచ్చింది, అది నువ్వు తీర్చుకోలేవు. నీ బదులుగా యేసు తీర్చేసినాడు కనుక నీకు ఇట్టి స్వాతంత్రము కలుగుతుంది. శిలువ రక్తం చేత నీకు తండ్రి అయిన దేవునికి, అంటే పాపి అయిన నీకు పరిశుద్ధుడైన తండ్రికి సంధి కలిగింది. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభీష్టమైన, అంటే నేను మరి ఒక పుస్తకంలో చదివినాను, ఏ మార్గంలో కూడా మరి భక్తులు దేవుణ్ణి తండ్రి అని పిలువరంట. కేవలం క్రైస్తవ మార్గంలోనే తండ్రి అని పిలుస్తారు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. నీకు ఏదైనా అపాయం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, భయం వచ్చిందంటే వెంటనే నీవు తండ్రి అని మొరపెడతావు. తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను నీవు యేసు రక్తం చేత పవిత్రపరచబడిన తర్వాత ఆ కుమారుని ఆత్మ నీలో దేవుడు పంపి నీవు ఏమని పిలుస్తున్నావు దేవుణ్ణి? అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు నీలోకి పంపినాడు. అదెంత గొప్పది! అది గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మీకు చూపెడతాను. గలేషియన్స్ 4th chapter 4 onwards. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాను. దేవుడు మన హృదయంలోకి పంపాను అంటే మనకు తెలియకుండానేంటి, మనకు అసలు ఎవరిచ్చినారు ఈ జ్ఞానం దేవుని తండ్రి అని పిలవడానికి? అది పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు ఆ జ్ఞానం. దేవుడు దేవుడే కదా. నువ్వు మట్టి పురుగు మానవుడు, పాపం నీలో ఉన్నది. నువ్వు ఎలాగో పరిశుద్ధమైన దేవుని సన్నిధికి చేరగలుగుతావు? ఎలాగో మాట్లాడతావు దేవునితో? ఈ సంధి సహవాసం కల్పించింది కేవలము యేసు ప్రభు శిలువ బలియాగం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నువ్వు ధైర్యంగా కృపాసనం ఎందుకు వెళ్ళావని అంటావు. అది కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. నువ్వు భయపడే అవసరమే లేదండి. ధైర్యంగా కృపాసనం ఎందుకు వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావు, తండ్రి తండ్రి అంటున్నావు. అంటే తండ్రి అని మొరపెట్టు, అసలు తండ్రి అని పిలవడానికి ఒకరే యోగ్యులు. అదెవరు? యేసుప్రభు. యేసుప్రభు మాత్రమే పిలవగలడు. ఆయనే పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన పాపరహితుడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపింపగలరా అని అడుగుతున్నాడు కదా. ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన తండ్రితో తండ్రి అని పిలవచ్చు. కానీ మనం ఎక్కడి వారం అండి? మనము పుట్టుకతోనే మనము పాపులం. తల్లి గర్భమందు మనము పాపములోనే పుట్టినవారం. మనకెక్కడి నుండి వచ్చింది పరిశుద్ధత? అది క్రీస్తు శిలువ మరణం ద్వారానే మనకు లభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము దీని కొరకు ఏం వెల చెల్లించలేదు. ఇది ఉచితంగా దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేరింది అని పౌలు అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 2nd chapter 8, 9, 10. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నేను అడుగుతాను, ఏం చేసినావు ఇంత సంతోషం అనుభవించడానికి? ఇంత పాప విముక్తి, ఇంత రుణమాఫీ పొందుకున్నావు, ఇంత ఆనందంగా ఉన్నావు, సంతోషమే సమాధానం అని చేతులు తట్టి పాడుతున్నావు అంటే నువ్వు దీని కొరకు ఏమైనా చెల్లించినావా? నువ్వేమైనా పొర్లు దండాలు పెట్టినావా? లేక నీ అవయవంలో ఏదైనా భాగము కోసి తీసి హుండీలో వేసినావా? లేకుంటే నువ్వు బంగారం చెల్లించినావా, వెండి చెల్లించినావా, నిప్పుల మీద నడిచినావా, కత్తుల మీద సాను చేసినావా? ఏది చేయకుండా నీకు ఇంత గొప్ప రక్షణ యేసుక్రీస్తు బలిదానం ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం. ఇది నీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని ఉచితమైన వరం. 9వ వచనం చూడండి. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. నో వన్ క్యాన్
గ్లోరిఫై ఇన్ హిమ్సెల్ఫ్. పరిశుద్ధత గురించి నేను పరిశుద్ధుడను అని ఎవ్వరు చెప్పడానికి వీలు కాదు. నేను పరిశుద్ధ జీవితము కలిగి ఉన్నాను, నీవు కలిగి ఉన్నావంటే కేవలం యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృప, ఆయన ఇచ్చిన రక్షణ వరం. అందుచేతనే నువ్వు పాపాన్ని త్యజించగలుగుతున్నావు అంటారు. ఇది ఏం మార్గం అంటారు? రక్షణ మార్గం. మార్గంలోకి వచ్చినావు. నాకు ఇంకా నచ్చుతుంది, యోహాను పత్రికలో ఉంది, క్రీస్తు బీజము మీలో ఉన్నది. రక్షణ పొందినప్పుడు క్రీస్తు బీజం మీలో ఉన్నందుకు మీరు ఏం చేయరు? పాపం మీ మీద ప్రభుత్వము చేయలేదండి. హల్లెలూయా చెప్దాం, దేవుని స్తోత్రం. అయితే ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును ఆక్షేపడ వీలు లేదు. మరి వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇంకా ఇంత అద్భుతంగా ఒక్కొక్క వాక్యం మీరు ధ్యానిస్తే యు విల్ ఫిల్డ్ విత్ గ్రేట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం దేవుని చేసిన పని అయి ఉన్నాం. వీఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్. అంత అద్భుతమైన ప్రణాళిక విశ్వాసి పట్ల దేవునికి ఉన్నది. ఇంకో వాక్యం కూడా చదువుతాను. కొలసీ పత్రిక 1:13 చూడండి. కొలొసియన్స్ 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. అంటే సాతానుడు నిన్ను భ్రమ పెడతాడు, భయపెడతాడు. నీకున్న విశ్వాసాన్ని చెదరగొట్టడానికి వాడు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు. అది మర్చిపోవద్దు. మన విరోధి ఎవడు అంటే వాని పేరేంటి? సాతాను. మనం అనుకుంటాం పక్కనున్నాడు, ముందున్నాడు, పొరుగువాడు, లేక సంఘంలో తోటి విశ్వాసి, ఉద్యోగ స్థలంలో సహ ఉద్యోగి మన విరోధి అని. కానే కాదు. సాతానుడు నీ బద్ధ శత్రువు అన్నవాడు. సాతాను వాని అనుచరులతో సహా అంటే అంధకార సంబంధమైన అధికారము నుండి క్రీస్తు చూపిన శిలువ ప్రేమ బలియాగము త్యాగము ద్వారా తన బిడ్డలమైన మనల్ని ఏం చేసినట్ట? విడుదల చేసినాడంట. మాట చూడండి, విడుదల చేసినాడు. దేవునికి స్తోత్రం. విడుదల చేయడం మాత్రం కాదు, సాతాను మీద అధికారం నీకు ఇచ్చినాడు. సాతాను నేను బంధిస్తానంటే బంధింపబడు, తప్పకుండా బంధింపబడుతుంది. నీకు అటు విశ్వాసం అధికారం ఇచ్చినాడు కానీ తెలియదు. యూ డోంట్ యూజ్ ఇట్. బైండ్ యూ సైటన్ అంటే వాడు అప్పుడే బంధిపోవాలి. అంటే అట్టి అధికారము ప్రతి విశ్వాసకి యేసునందు విశ్వాసం ఉంచే ప్రతివానికి ఇచ్చినాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6:10 ఉంది, మీరు బలహీనలుగా ఉండకూడదు. రక్షణ అనేది క్రీస్తు రక్తం అంత విలువ. మీకు అది తెలిసి ఉండాలి. నేను అంటాను కదా, మీరు ఏది కొనుగోలు చేసినా దాని మీద కాస్ట్ ప్రైజ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. విశ్వాసికి కూడా ఉంది. కాస్ట్ ప్రైజ్ ఎంత? యేసు రక్తం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నువ్వు రక్షణ పొందిన దినం, ఎక్స్పైరీ డేట్ లేనే లేదు. హల్లెలూయా. ఎక్స్పైరీ డేట్ లేదు విశ్వాసికి. సదాకాలము నువ్వు యేసుతో, మరి యేసు సమక్షంలోనే యేసుతోనే ఉన్నావు అంటే నో ఎక్స్పైరీ డేట్ ఫర్ బిలీవర్. అంత అద్భుతమైన ఈ ప్రణాళిక ప్రతి ఒక్కరు పొందుకోవాలనేదే దేవుని చిత్తం. అందరూ రక్షణ పొందాలంట. సువార్త ఉదిగంతముల వరకు చాటింపబడుతుండ. అటు తర్వాతనే ఏమొస్తుందంట? అంతం వస్తుందంట. మనం అనుకుంటాం ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని. ప్రకటన గ్రంథం అవును అక్షరాల నెరవేరుతుంది. ప్రస్తుత కాలంలో దేవుని మాటలన్నీ నెరవేరుతుంది. ఇప్పుడు అన్నిటికంటే కొనుగోలయ్యే విక్రయమయ్యే పుస్తకం ఏది అంటే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. మ్యాక్సిమం సేల్స్ ఉన్న గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే దే వాంట్ టు సర్చ్ ద ట్రూత్స్. అది ఎలాగూ నెరవేరుతుంది, పొల్లు పోకుండా అన్నీ రాసి పెట్టినాడు కదా దేవుడు. ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు మనం చూస్తున్నాం. జరుగుతలేదా? యుద్ధాలు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం రంకెలు వేయడం, ఎంత నష్టము ప్రపంచంలో కలుగుతుంది. ఇవన్నీ చూసినప్పుడు అవ్వా యేసు ప్రభు మత్తయి సువార్త 24లో చెప్పిన ప్రతి వరుస నెరవేరు. అయితే
మరి మనం గ్రహించాల్సిన సత్యం, రక్షణ పొందిన మనము ఎంత భాగ్యవంతులం. అందుకే ఈ వక్ర జనం మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. మీరే బిక్కు బిక్కుమని బ్రతికితే దేవునికి ఘనత ఎలాగొస్తుంది? చీకటిని తరిమేర వారిగా ఉండాలి కదా. మనము లోకమందు జ్యోతుల వలె ఉండాలి. లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. అంటే అంధకారం నుండి, చీకటి నుండి మనం అనేకులను ఏ మార్గంలో నడిపించాలి? వెలుగు మార్గం నడిపించే బాధ్యత ఉన్నదన్నమాట. వీఆర్ బార్న్ విత్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్. అవును, నీ వలన కొందరు చీకటి నుండి విడిపింపబడాలి, మంత్రతంత్ర శక్తుల నుండి విడిపింపబడాలి, క్రీస్తు రాజ్యానికి మరి వారసులు కావాలనే తపన నీకు ఉండాలి. ఒక సహోదరి ఇలాగే దయ్యపు శక్తులు, మంత్ర శక్తులు ఏదొచ్చినా నిమ్మకాయలు పట్టుకొని మంత్రగాని దగ్గర పోయేదాన్ని. ఆమె మరి ఒక 20 సంవత్సరాల ముందు ఎంత విడిపింపబడిందంటే దయ్యపు శక్తుల ద్వారా, ప్రార్థన ద్వారా. ఆమె ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది యూపీఎఫ్ కంటే? ఆమె నిమ్మకాయలు పట్టుకొని మంత్రగాని దగ్గర పోయిందంట. మంత్రగాడు అన్నాడంట, లేదు లేదు, నీ కొరకు నేను ఏ మంత్రం చేయను, నువ్వు రామ్నగర్లో పో, అక్కడ ప్రార్థనలు జరుగుతుంది, ఎందుకంటే ఆ యేసుదేవుడు చాలా గొప్ప దేవుడు, నీకున్న చీకటి అంతా పోతుంది, నేను నీ నిమ్మకాయలు తీసుకోను, నీ డబ్బు కూడా తీసుకోను, నువ్వు అక్కడే వెళ్ళాను మన అడ్రస్ చెప్పి పంపించినాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ఆమె ఇప్పుడు బలమైన విశ్వాసి, ఆమె ఒక ప్రార్థన యోధురాలు. కట్లు తెగిపోయింది ఆమె. చూడండి, పుట్టు క్రైస్తవురాలు మరి మంత్రశక్తుల దగ్గర ఎందుకు పోయింది? వాక్య జ్ఞానము లేక. నా జనులు జ్ఞానము లేక వారు నశిస్తున్నారు. అందరూ ఒకసారి నిలబడండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శిలువపై సంపూర్ణ విజయం అనే అంశం మీద మేము ధ్యానించినాం. ఎస్ లార్డ్, యు హావ్ గివెన్ టోటల్ విక్టరీ ఆన్ ద క్రాస్. ఇక మేము భయపడే ఆత్మ పొందిన వారం కాదు, ధైర్యపు ఆత్మతో తండ్రి మాకు కృప లభించుటకు, సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా మేము కృపాసనం మీదకు వెళ్ళి అబ్బా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టే కుమారుని ఆత్మ కలిగిన వారం. ఇక మా పాప రుణము సిలువలో మాఫీ అయిపోయింది నాయనా. నువ్వు విజయోత్సంగా తండ్రి సాతాను వాని అనుచరులను నిరాయుధులుగా చేసి బహాటంగా ప్రదర్శనం చేసినావని, టోటల్ డిఫీట్ ఫర్ ద ఎనిమీ. ఇక మేము భయపడుటకు ఏదీ లేదు నాయన. ప్రతి దాని మీద మాకు అధికారం ఇచ్చినావు. పరలోకంలోను భూలోకంలోనూ నీకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అట్టి అధికారాన్ని నీ బిడ్డలమైన మాకు కూడా నీ శిలువ మరణం ద్వారా అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ, ప్రతి హృదయంలో దేవుని వాక్యం యొక్క వెలుగు నాటుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన
పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.